నారాయణమూర్తి వచ్చి 70 గంటలు పనిచేయమంటాడు, ఓ ఎల్ఎన్టీ అతను వచ్చి 90 అవర్స్ పనిచేయమంటాడు. దానికి 2-3 జాబులు ఇవ్వచ్చు కదా. నీకు అంతగా దేశం మీద ప్రేమ ఉంటే ఒకటి రక్తమే తాగటం దేనికి, ఒక 2 జాబులు ఇవ్వచ్చు కదా. నీకు ఇప్పుడు సుమారుగా ఒక ఐటీ కంపెనీ వాళ్ళ బిల్లింగ్ రేట్స్ ఏంటి, 40-42 అవర్స్ బిల్ రేట్ చేస్తాయి కదా యూఎస్డీలో. దానికి 70 గంటలు చేసి 70 గంటలకు బిల్ చేయాలంట వీడు. దానికి 2 ఇవ్వచ్చు కదా, చెరువు 30-35 చేస్తే 2 కుటుంబాలు బ్రతుకుతాయి కదా, కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూట్ చేస్తాడు కదా. అవే ఫ్రమ్ రియాలిటీ చెక్ ఇదంతా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లక్కీ జనరేషన్ అండి. ఎకానమీ భూమి అవుతున్నప్పుడు, వర్జిన్ మార్కెట్ ఉన్నప్పుడు, మోనోపలైజ్డ్ గా ఉన్నప్పుడు, భూమి సారంగా ఉన్నప్పుడు విత్తనం నాటితే ఈజీగా పెరుగుద్ది. సారం అయిపోయిన తర్వాత నువ్వు ఎన్ని విత్తనాలు నాటినా పెరగదు, దానికి బోల్డ్ ఎరువు వేయాలి. సో అప్పుడు అంతా మార్కెట్ ఈజ్ ఆల్ వర్జిన్ మార్కెట్ ఎట్ దట్ టైం. వీళ్ళందరూ వచ్చారు, ఇలా విత్తనం వేశారు. ఏమన్నా అంటే దే బ్రాగ్ అబౌట్ దేర్ హార్డ్ వర్క్. మేము ఎంత హార్డ్ వర్క్ చేసాం, ఇన్ని గంటలు కష్టపడ్డాం, అన్ని గంటలు కష్టపడి, ఎవరి కోసం నువ్వు కష్టపడ్డావు, ఎవరికి కష్టపడ్డావు. ద హోల్ పాయింట్ ఈస్ కనీసం అక్కడ ఒక ఎథికల్ ప్రోగ్రెస్ ఉండాలి కదా. ఒక CEO 80 crores శాలరీ తీసుకుంటుంటే ఒక ఎంఎన్సీ కంపెనీలో, ఓకే, కనీసం ఒక ఫ్రెషర్ కి 2000లో కూడా అదే 3 లక్షలు ఇచ్చారు. ఇవాళ 4 లక్షలు ఇస్తున్నారు. అసలు చిత్తశుద్ధి ఎక్కడుంది అంటే నెక్స్ట్ జనరేషన్ ని మనం ఎంకరేజ్ చేయకపోతే నీ కంపెనీ బిల్డ్ ఎలా అవుతుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్ టాలెంట్స్ ని ఇన్స్పైర్ చేయాలి. యంగ్ టాలెంట్స్ ని మీరు యునో వాళ్ళకి ఏదో ఒక బ్రౌనీ పాయింట్స్ ఇవ్వాలి కదా మీరు.